హ్యాపీ బర్త్డే బంగారం. హలో హాయ్ ఫ్రెండ్స్, కాఫీ రేట్ ఇష్యూ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది నేను ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను, అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగుంది, సూపర్గా ఉంది, చూస్తున్నారు కదా, నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక బర్త్డే వీడియో ఎడిటింగ్ అనేది చూశారు కదా, అలాంటి బర్త్డే వీడియో మీ ఫోటోస్ పెట్టి మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో ఫ్రెండ్స్ మీరు ఎన్ని ఫోటోలు అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో అన్ని ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఎగ్జాంపుల్గా కొన్ని ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాను. ఫొటోస్ అనేవి ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చినన్ని ఫోటోలు ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫొటోస్ అన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి ఫ్రెండ్స్. స్టార్టింగ్లోకి వచ్చేసి ఇప్పుడు ఈ ఫొటోస్ అనేవి ఫుల్ స్క్రీన్ అనేది చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకోవడానికి ఫస్ట్ ఫోటోపై ఇట్లా క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ కార్నర్లో ప్యాన్ అండ్ జూమ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఈక్వల్ టు ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేసి 2 ఫింగర్స్తో ఇట్లా డ్రాగ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ అనేది ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. తర్వాత మళ్ళీ ప్రతి ఒక్క ఫోటోకి సేమ్ ఇలానే ప్రతి ఒక్క ఫోటోని జూమ్ అనేది ఇట్లానే చేసుకోండి ఫ్రెండ్స్. అన్ని ఫోటోలు కూడా సేమ్ ఇలానే జూమ్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, ఫొటోస్ అన్ని ఇట్లా సెలెక్ట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చండి. తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ 2 ఫోటోలకి మధ్య ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. ఇందులో మీకు నచ్చిన ఎఫెక్ట్స్ని మీరు ఎంచుకోవచ్చు. కాకపోతే కొన్ని ఎఫెక్ట్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకోవడానికి రైట్ సైడ్ ఒక స్టోర్ ఐకన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. పైన ఇక్కడ డేటా ఆన్ చేశారంటే ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇట్లా ఎఫెక్ట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ వైప్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత బోకన్ షిఫ్ట్ అనే ఈ ఎఫెక్ట్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను కనుక నాకు ఇన్స్టాల్ అని చూపిస్తుంది. మీరు అక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అనేది అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు అదే ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఎఫెక్ట్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. చూశారు కదా, సూపర్గా ఇట్లా కనిపిస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకా సెకండ్ దీనిపై క్లిక్ చేసి సేమ్ అదే ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తాయి ఫ్రెండ్స్. తర్వాత ఇంకో దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చినట్లు ఈ ఎఫెక్ట్స్ని మీరు ఒకే దీన్ని ఇట్లా షిఫ్ట్ అనేది చేసుకోవచ్చు. చూశారు కదా, ఇట్లా ఇట్లా అనమాట. ఇట్లా షిఫ్ట్ అనేది ప్రతి దీనికి ఇలానే సెలెక్ట్ చేసుకోండి. నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను స్కిప్ చేస్తాను. ఫ్రెండ్స్, అన్నిటికీ ఇట్లా ఎఫెక్ట్స్ అనేవి ఆ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. మొత్తం స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఈ వీడియోని ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేయడానికి రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత వెరీ హై క్వాలిటీలోని ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఆల్రెడీ నేను వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకున్నాను కనుక నేను క్యాన్సిల్ అనేది చేస్తున్నాను. సో ఇట్లా చేసిన తర్వాత మొత్తం బ్యాక్ వచ్చండి. మొత్తం బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ క్రియేట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇమేజ్ అసెట్స్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి బ్లాక్ కలర్ ఇమేజ్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఇట్లా 30 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి.
ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఒక బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ బ్యాక్‌గ్రౌండ్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. చూసారు కదా! ఆ బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ గ్రీన్ స్క్రీన్ కనిపిస్తుంది కదా! అక్కడే మన ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ క్రోమా కీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఆ గ్రీన్ కలర్ అనేది మీకు పోకపోతే కింద కీ కలర్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గ్రీన్ కలర్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేశారంటే చూసారు కదా! గ్రీన్ కలర్ అనేది పోయింది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. మొత్తం బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. మొత్తం బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి కరెక్ట్‌గా ఇట్లా ఎంతవరకంటే 10.700 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచండి ఫ్రెండ్స్ ఇట్లా. ఓకే. ఇట్లా ఉంచిన తర్వాత ఇందాకల మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకున్నారు కదా! ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఏ వీడియో అయితే ఇందాకల ఎక్స్‌పోర్ట్ చేసుకున్నారో అదే వీడియోని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేయండి. ఆ వీడియో అనేది వెనక వైపు పోతుంది. ఒకసారి నేను స్క్రోల్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్! వీడియో అయితే చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. దాని తర్వాత దీన్ని కాస్త ఇట్లా జూమ్ అనేది తగ్గించుకోండి. ఫుల్లుగా ఇట్లా మీరు పెట్టుకున్న పర్లేదు. జూమ్ ఇట్లా తగ్గించుకుంటే మోర్ దెన్ బెటర్. కొంచెం అట్రాక్టివ్‌గా, లుక్‌గా కనిపిస్తుంది. సో, ఇట్లా పెట్టుకున్న తర్వాత మళ్ళా స్టార్టింగ్‌లో వచ్చేయండి. అదే పొజిషన్‌లో రెడ్ మార్క్ నుంచేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఒక గోల్డ్ కలర్ లైటింగ్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరెక్కడైతే ఆ డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ గోల్డ్ కలర్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి కాస్త రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా రొటేట్ అనేది ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని కరెక్ట్‌గా ఇట్లా జూమ్ చేసుకొని కరెక్ట్‌గా ఆ స్క్రీన్‌కి సరిపోయేటట్టు ఇట్లా ఫుల్ స్క్రీన్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా ఆ బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ బ్యాక్‌వర్డ్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేశారంటే ఆ వీడియో అనేది బ్యాక్‌గ్రౌండ్ వీడియో కంటే వెనక వైపు పోతుంది. తర్వాత నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా! వీడియో అయితే ఇలా ఉంది. సూపర్బ్‌గా ఉంది. తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేయండి. స్టార్టింగ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఒక 4 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత డిస్క్రిప్షన్‌లో నేను ఒక హ్యాపీ బర్త్‌డే పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి పీఎన్‌జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న హ్యాపీ బర్త్‌డే పీఎన్‌జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే ఇమేజ్‌పై మళ్ళీ క్లిక్ చేసి కాస్త రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి దీన్ని కరెక్ట్‌గా ఈ స్క్రీన్‌కి సరిపోయేటట్టు ఇట్లా జూమ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. 2 ఫింగర్స్‌తో ఇట్లా చేసుకున్న తర్వాత దీన్ని 4 సెకండ్స్ వరకు ఇట్లా ఉంచండి అంతే. కరెక్ట్‌గా 4 సెకండ్స్ వరకు ఇట్లా ఉంచేసి మిగిలిన పార్ట్ అంతా కట్ చేసేయండి. వేస్ట్. ఓకే. ఇట్లా కట్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ మూడో ఆప్షన్ పాపప్ అని కనిపిస్తుంది కదా! ఆ యానిమేషన్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే పొజిషన్‌లో రెడ్ మార్క్ నుంచేసి నేను డిస్క్రిప్షన్‌లో అదే పొజిషన్‌లో రెడ్ మార్క్ నుంచి ఇప్పుడు మీ పేరనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ పేరనేది నేను ఆల్రెడీ ఎడిట్ చేసుకున్నాను కనుక నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇది పేరు ఎలా ఎడిట్ చేయాలనేది ఈ వీడియో ఎండ్‌లో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎడిట్ చేసుకున్నారు కదా! ఆ పేరనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మీ ఎవరి పేరైతే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ
అదే పేరుపై ఇట్లా సెలెక్ట్ చేసుకొని దీన్ని ఒక 4 సెకండ్స్ వరకు ఇట్లా జరిపేసి మిగిలిన పార్ట్ అంతా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా కట్ చేసిన తర్వాత కరెక్ట్‌గా దీన్ని ఇట్లా 2 ఫింగర్స్‌తో జూమ్ చేసుకొని ఈ పొజిషన్‌లో ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాకొచ్చండి. బ్యాకొచ్చిన తర్వాత ఇక్కడ ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి ఫేడ్ యానిమేషన్‌ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాకొచ్చండి. బ్యాకొచ్చిన తర్వాత ఔట్ యానిమేషన్ కనిపిస్తుంది కదా! దాంట్లో కూడా ఫేడ్ యానిమేషన్‌ని సెలెక్ట్ చేసుకొని బ్యాకొచ్చండి ఫ్రెండ్స్. ఇట్లా బ్యాకొచ్చిన తర్వాత ఒకసారి నేను చూపిస్తాను చూడండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా బాగుంది. మీ అందరికీ నచ్చుతుందనేసి అనుకుంటున్నా. సో, ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాస్త రైట్ సైడ్ ఇట్లా జరిపేసి దాని తర్వాత ఆ ఇమేజ్ ఎండ్‌లోని రెడ్ మార్క్ నుంచేసి ఇప్పుడు నేను డిస్క్రిప్షన్‌లో బంగారం అనే ఒక పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. ఆ టెక్స్ట్ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ పీఎన్‌జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక 4 సెకండ్స్ వరకు ఇట్లా జరిపేసి మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్ యానిమేషన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఫేడ్ యానిమేషన్‌ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఔట్ యానిమేషన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి ఫేడ్ యానిమేషన్‌ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు వీడియో అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చండి. ఇప్పుడు స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్‌లో నేనొక ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను. గోల్డ్ కలర్ ఎఫెక్ట్ వీడియో. ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న గోల్డ్ కలర్ ఎఫెక్ట్ వీడియో ఎక్కడైతే ఉందో, ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాక్ వచ్చండి. మొత్తం బ్యాక్ వచ్చిన తర్వాత ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోటోస్ కనిపిస్తుంది కదా! అదే పొజిషన్‌లో ఇక్కడ సారీ లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి స్టార్టింగ్ మీరు ఒక టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు కదా! అదే పొజిషన్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్‌లో నేనొక ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ వీడియో ఎక్కడైతే ఉందో, ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది 4 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కాస్త చిన్నగా ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా! ఈ వీడియో అనేది బ్లాస్ట్ ఎఫెక్ట్ అనమాట. ఇది టెక్స్ట్‌కి బాగా లుక్ అనేది వస్తుంది. మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు క్లియర్‌గా అర్థం అనేది అవుతుంది. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి నేను స్క్రోల్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా! అట్లా ఆ టెక్స్ట్‌కి బ్లాస్ట్ అయ్యే ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుందనమాట. ఇదే వీడియోని డూప్లికేట్ అనేది చేసుకోవాలి. డూప్లికేట్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి డూప్లికేట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. తర్వాత డూప్లికేట్ అనేది అవుతుంది. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి తర్వాత మీ పేరు అనేది ఉంటుంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ పేరు ఎంతవరకైతే ఉందో అంతవరకు ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆ బ్లాస్ట్ ఎఫెక్ట్ అనేది. తర్వాత మీ పేరుకి ఆ బ్లాస్ట్ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ బ్యాక్ వర్డ్ అనే ఆప్షన్‌పై 2 టైమ్స్ ఇట్లా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది వెనక వైపు పోతుంది. సో, ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు మన వీడియో అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ వీడియో అనేది చూస్తున్నారు కదా! చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. మీ అందరికీ నచ్చుతుందనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే మరిన్ని ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్‌గా ఉంటుంది. చూసారు కదా! నేను ఫుల్ వీడియో అనేది ప్లే చేయదలుచుకోలేను. ఆల్రెడీ వీడియో అనేది చాలా లెంత్ అయిపోయింది. సో, స్టార్టింగ్‌లోకొచ్చండి. స్టార్టింగ్‌లోకొచ్చిన తర్వాత ఇప్పుడు దీనికి మనం ఆడియో అనేది యాడ్ చేయాలి. డిస్క్రిప్షన్‌లో నేను ఆడియో లింక్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి.
తర్వాత ఇక్కడ సాంగ్స్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆడియో ఎక్కడైతే ఉందో, ఆ ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఇప్పుడు వీడియో అనేది మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్‌లో బర్త్‌డే వీడియోలోని మీ పేరు ఎలా ఎడిట్ చేయాలనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా! అలాంటి పేరు మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్‌లో పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంది. అక్కడికెళ్ళి ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఆ టెక్స్ట్‌ని ఇట్లా ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత మీ పేరు అనేది ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఎంటర్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఏబీ ఫాంట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫాంట్స్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. మై ఫాంట్స్ దగ్గర ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్‌లో నేను ఒక ఫాంట్ లింక్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఫాంట్ అనేది ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ టీ ప్లస్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్‌లోడ్ చేసుకున్న ఫాంట్ ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్‌పై ఇట్లా క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా ఫాంట్ అనేది ఇంపోర్ట్ అవుతుంది. తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఫాంట్ అనేది ఇక్కడ యాడ్ అయి ఉంటుంది. ఆ ఫాంట్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ స్ట్రోక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేసి పింక్ కలర్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రైట్ టిక్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత షాడో ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత రైట్ టిక్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అదే షాడో ఆప్షన్‌పై క్లిక్ చేసి పింక్ కలర్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా టెక్స్ట్‌కి అనేది షాడో అనేది యాడ్ అవుతుంది. తర్వాత రైట్ టిక్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీ పేరు అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. పీఎన్‌జీ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసుకోవాలి. పీఎన్‌జీ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసుకోవాలంటే కింద 4 ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ ట్రాన్స్ఫర్ నెట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎక్స్‌పోర్ట్ ఇమేజ్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేసి డిఫాల్ట్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెరీ హైలో ఇట్లా పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా మీ గ్యాలరీలోకి మీ టెక్స్ట్ అనేది సేవ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, దాని తర్వాత కైన్ మాస్టర్‌లోకి యాడ్ చేసుకొని వీడియో అనేది ఎడిటింగ్ అనేది చేసుకోండి. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.